ఈ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సకల మహిమ ఘనత ప్రభావాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మన దేవునికి సమర్పిస్తూ తండ్రి అయిన దేవుని స్తుతిస్తూ యేసునాథుని అపారమైన కృప ద్వారా ఈరోజు మనం ఈ అద్భుతమైనటువంటి జీవవాక్యాన్ని ఆయన దగ్గర నుంచి పొందుకోవడానికి నీవిచ్చిన వాక్యం మనుషులలో నీ భయమును పుట్టిస్తుందని కీర్తనకారుడు పలికినట్టుగా ఆయన ఇచ్చిన వాక్యం, ఆయన యందు విశ్వాసం, ఆయన యందు భయభక్తులు, ఆయన కొరకు జీవించాలనేటువంటి తీర్మానం, ఆయన చిత్తం నెరవేర్చాలనే లక్ష్యం, ఆయనలాగా మారుతూ ఆయనకి ముఖాన్ని చూపిస్తూ ఆయన ముఖ కవళికల్లో అంటే మన ముఖ కవళికల్లో ఆయన ముఖం కనబడుతూ ఆయననే మనం లోకానికి కనపరిచేటువంటి వాళ్ళంగా ఆయన వైపు చూసినప్పుడల్లా ఆయన వెలుగు మన మీదకి వస్తూ మన ముఖాలు ఎన్నడూ సిగ్గుపడకుండడానికి దేవుడు మన ముఖాలను చూడాలని ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన అవకాశాన్ని దేవుడు మనం ఈ వాక్యాల్ని అనేక రీతులుగా దేవుని వాక్యం వినడం ద్వారా, వాక్యాన్ని నమ్మడం ద్వారా, వాక్యంలో నిలవడం ద్వారా, వాక్యాన్ని జీవితంలోకి పంపించి జీవితంలో వచ్చేటువంటి గొప్ప ఫలితాలని మనం చూసి దేవుని మహింపరచడానికి దేవుడి ఈ దినాల్లో మనకిస్తున్న ఈ గొప్ప వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరులందరినీ నజరేయుడైన యేసు ప్రభు నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను, మిమ్మల్ని అభినందిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా దీవించుగాక. నిన్నటి దినం మనం ఒక శ్రేష్టమైన టాపిక్ మాట్లాడుకుంటూ వచ్చాను. దాన్ని మనం ఈరోజు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ రెండవ భాగంలోకి వెళ్దాం. చక్కటి టైటిల్, ఫేస్ టైం. నీ ముఖం నేను చూడాలి. ఫేస్ టైం. నిజంగా ఈ యాప్స్లో చక్కగా ఫేస్ టైం గురించి మన స్మార్ట్ ఫోన్స్ అందరూ వాడుతూ ఉంటారు కదా, అందులో ఒక యాప్ ఉంది ఫేస్ టైం. ఈ దినాన ఎంతగా డెవలప్ అయిపోయిందో టెక్నాలజీ. ఒకప్పుడు స్వరాన్ని మాత్రమే వింటాం, కానీ ఇప్పుడు ఏంటంటే మనిషి ముఖాన్ని చూస్తాం. ముఖం చూసుకుంటూ దూరదేశంలో ఉన్న, దగ్గరలో ఉన్న, పక్క వీధిలో ఉన్న, అసలు ఎక్కడున్నా మాట్లాడుకోవడానికి ఏది ఇల్లు చూపించు, ఏది నీ ముఖం చూపించు, ఏది ఆ పిల్లాడిని చూపించు, ఏంటి ఎలా ఉన్నారు అని చిన్నది ఒక చిన్న వస్తువు కొనుక్కున్న షాప్కి వెళ్ళిపోతే చూడు ఇది బాగుందా అని ఇంట్లో ఉన్న వ్యక్తికి షాప్లో ఉన్నటువంటి వ్యక్తి చూడు ఈ కలర్ నచ్చిందా, ఈ షేప్ నచ్చిందా, ఈ వస్తువు నచ్చిందా అని చూపించల్లా. ఇప్పుడు మార్కెటింగ్లో కూడా అలా చూపించల్లా షాపింగ్లో ఈ వస్తువుల్ని కొనుక్కోవడం జరుగుతాం. అంతా చూడడం, చూస్తేనే నమ్మడం, చూస్తే సంతోషం, చూస్తే తృప్తి. కనుక ఆ చూడటం అనేది ఎంతో ప్రత్యేకంగా ప్రాముఖ్యంగా మారిపోయింది. దేవుని హృదయంలో కూడా ఉన్నటువంటి ప్రత్యేకమైన ఆశ ఏంటంటే చూడాలి. నిన్నటి దినం మనం శ్రేష్టమైన సంగతులు ధ్యానం చేసుకున్నాం. ఈరోజు కొంత ముందుకు వెళదాం. దేవుడు చూడాలనుకునేటువంటి ఆయన హృదయం వాంఛ, మనల్ని చూసి సంతోషపడడానికి ఆయన ఎంత ఇష్టపడతాడు. ఎప్పుడైనా నిన్నటి దినం ఒక కోణంలో దేవుడు చూడాలనుకున్నప్పుడు మనిషి చూడడానికి ఇష్టపడకుండా ముఖం దాచుకున్నాడు. ఒకవేళ మనం ఈరోజు ఒక తీర్మానం తీసుకుని దేవా నేను చూడాలని నీ వైపు చూస్తే నా ముఖం ఎలా ఉంటుంది? ఒకసారి చూడండి దేవుని వాక్యంలో 34 దావీదు కీర్తన 5వ వచనం. 34 దావీదు కీర్తన 5వ వచనంలో, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను, వారి ముఖములు ఎన్నడనూ లజ్జింపకపోవు. మన ముఖాలు లజ్జతోటి, సిగ్గుతోటి, అవమానంతో తల దించుకొని బ్రతకడం అనేది ఎవరికి ఇష్టం అంటారు? ఎవరికి ఇష్టం? మనుషులకి ఇష్టం. వాళ్ళు తల దించుకుంటే నేను చూడాలి, వాళ్ళు తల వంచుకుంటే, వాళ్ళు అవమానపడితే చూడాలనేది మనుషుల్లో. మనల్ని ద్వేషించేవారు అంటే మనల్ని చూసి అసూయపడేవాళ్ళు, మన మేలును ఓరవలేని వాళ్ళకి సహజంగా ఉంటుంది. ఇది మానవ అంటే మనిషిలో ఉన్నటువంటి బలహీనత. కానీ దేవుడు అలాగా ఆయన ఎప్పుడు మన ముఖం మీద ఆ సిగ్గుని, ఆ లజ్జను, ఆ అవమానాన్ని ఉంచడం ఇష్టం లేదు. నిన్నటి దినం వాక్యం ధ్యానం చేస్తా ఉన్నప్పుడు నా ముఖం మీద నా ముఖం చూడాలని, నీ ముఖం చూడాలని, మన ముఖం మీద ఉన్న
ఆ అవమానము, ఆ యొక్క చావు కళ తీసివేసి జీవకళ ఇవ్వడానికి ఆయన మరణపు వేదన అనుభవించి మనుషులు చూడనొల్లని వాడిగా ఎలా మారిపోయాడో నిన్న వర్తమానం నిజంగా హృదయాన్ని అలాగ ప్రభు పాదాల ముందు హృదయం వెళ్ళిపోయి ప్రభు పాదాలను తాకి ఆయన ప్రాణమిల్లి ఆయన ఎదుట ఆరాధన చేసి అంత అద్భుతమైన స్థితికి తెచ్చింది. నిజమే, మనం బ్రతకాలని, మనం బాగా ఉండాలని, మనం ఆరోగ్యంగా ఉండాలని, క్షేమంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని ఎన్నడూ సిగ్గు నీ ముఖం మీద ఉండకూడదని నువ్వు దిగులుతో చిన్నబుచ్చుకుని అలాగా అవమానంతో తలదించుకొని ఉండాలనేది దేవుడి ఉద్దేశం కాదు. అందుకే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. మన ముఖం ఏం చెప్తుంది అంటే మన హృదయాన్ని చూపిస్తూ ఉంటుంది, మన వ్యక్తిత్వాన్ని కనపరుస్తూ ఉంటుంది. అట్లానే దేవుని హృదయం ప్రతిసారి మనం దేవుని వాక్యం దగ్గరకు వస్తే ఆయన హృదయం కనబడుతూ ఉంటుంది. వీ కెన్ సీ హిస్ హార్ట్, హిస్ లవ్. మన యాటిట్యూడ్లో మనలో ఉన్న లోపము, మన ప్రవర్తనలో ఉన్న లోపము మన ముఖాన్ని కనపరుస్తుంది, మన ముఖంలో కనపరుస్తుంది. మన ప్రవర్తన, మనం ఎంత లోపభూయిష్టంగా బ్రతుకుతున్నామో అది ఇట్టే మన ముఖంలో కూడా బయటికి వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది, బయటికి కనిపిస్తుంది. కాబట్టి ప్రాముఖ్యమైన మాట మనం ఈరోజు చూస్తే, ఆయన తట్టుగానే చూడాలనే ఆశ కలిగిన ఆ హృదయంలో ఆశ ఉంది. ఆయన దేవుణ్ణి చూడాలి, దేవునికి మహిమ తేవాలి, దేవుని యందు ఆనందించాలి. ఆయన వైపు చూసుకుంటూ ఉంటే ఈ జీవితానికి ఏమొస్తుందో అక్కడ రాయబడింది, వారి ముఖములు ఎన్నడూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఎన్నడూ లజ్జింపవో. ఏ కండిషన్లోనైనా నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు, వాట్ ఈజ్ వర్షిప్? ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని వైపు, వర్షిప్ మీన్స్ గివింగ్ అన్నప్పుడు ఎలాగా? ఆయన వైపు చూస్తూ. దావీదు మహారాజు ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని కలిగిన వాడిగా ఒక కీర్తన రాస్తాడు. ఆ కీర్తన చాలా అద్భుతమైంది నిజంగా. అందులో 26వ దావీదు కీర్తన ఒకసారి చూద్దాం. 26వ దావీదు కీర్తన 6వ వచనంలో, నిర్దోషినని నా చేతులు కడుక్కొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణ చేయుదును. ప్రదక్షిణ అంటే ఒక దాన్నే చూస్తూ దాని చుట్టూ తిరగడం అన్నమాట. దాన్నే చూస్తూ నీ బలిపీఠము చుట్టూ తిరుగుతాను నేను. సో ఆ బలియాగం చుట్టూ నా మనసు ఉంది. ఆ బలియాగాన్ని చూస్తూ ఉంటే నా కృతజ్ఞత అంత ఇంత కాదు, అది నా ఆరాధన, అది నా వర్షిప్ లార్డ్. నేను దాన్ని చూస్తున్నప్పుడు ఆ బలియాగం చేసిన వాడు నా ప్రాణప్రియుడు, ఆ బలియాగం చేసిన వాడు నన్ను ప్రేమించినవాడు, ఆ బలియాగం చేసిన వాడు నా పాపాన్ని శాపాన్ని తొలగించినవాడు, ఆ బలియాగం చేసిన వాడు నా ముఖం మనోహరంగా మార్చినవాడు, ఆ బలియాగం చేసిన వాడు నా ముఖం మీద వెలుగుని ప్రకాశింపచేసినవాడు. ఆ బలియాగం చేసిన వాడు ఎవరు? ఆయన ఎవరంటే నా కనుల ప్రతి బాష్ప బిందువుని తుడిచేసేవాడు. ఆయన సామాన్యుడు కాదు. కాబట్టి ఆయన చుట్టూ ఆ బలిపీఠం చుట్టూ, అందుకే మన హృదయాలు ఎప్పుడు కూడా ప్రభువు చేసిన బలియాగము చుట్టూ తిరుగుతూ, ఆయన చుట్టూ తిరుగుతూ, ఆయన వైపే చూస్తూ ఆయనని ఆరాధించేటువంటి జీవితము చాలా అద్భుతమైందనమాట. అటువంటి ముఖం ప్రభు చూడాలని ఇష్టపడతాడు. ఆ ముఖం చూసినప్పుడు ఆయన ఎంత ఆనందిస్తాడో, ఆయనకి ఎంత మహిమో, ఎంత ఘనతో, అద్భుతమైన విషయం అది. ఆయనలో ఉన్న ఆయన వ్యక్తిత్వాన్ని గురించిన మరొక విషయం నేను మీకు చెప్పి ముందుకెళ్ళిపోతాను. అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ఆయన హృదయాన్ని చూస్తా, ఆయనలో ఉన్న ఆ మంచితనాన్ని చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత ఆత్మీయ జీవితం ఎంత బలపరచబడుతుంది, ఎంత ముందుకు మనం సాగుతామో. అందుకని యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనంలో శ్రేష్టమైన మాట ఉంది. 25వ అధ్యాయం 8వ వచనం, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయను. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయను. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయను. అంటే పర్పస్. ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళిక ఆయనది. ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులు తుడిచివేస్తాడు. అంత ప్రేమమయుడు ఆయన. అక్కడ ఉన్నటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే, అది మనం డీటెయిల్గా ధ్యానం చేసుకోవడానికి నేను ఈ వచనం చదవలేదు, కానీ
యు మస్ట్ అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ గాడ్. ఆయన ఎంత గొప్ప ప్రణాళిక మన పట్ల కలిగి ఉన్నాడు అన్నదానికి ఒక మాట. మరి అన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేశాడు. ఇప్పుడు ఆదాము హవ్వల ముఖాల మీద మరణం ఉంది. ఆ మరణము ఏరుతూ ఉంది. ఆ మరణము మింగివేసింది వాళ్ళని. ఆ మరణముతో, ఆ చచ్చిన కంపుతో, ఆ చావు కళతో ఉన్నటువంటి వారిని జీవ కళతో, ఆ జీవముతో వారి కనుల ప్రతి బాష్ప బిందువు తుడవడానికి దేవుని ప్రణాళిక ఎంత గొప్పదంటే, ఆయన అడుగుతాడు, వేర్ ఆర్ యు? ఎక్కడున్నావు? నీ ముఖం నాకు కనబడిని, నీ స్వరం నాకు వినబడిని. ఐ వాంట్ టు సీ యూ. ఫేస్ టైంకి రా, నిన్ను నేను చూడాలి. ప్రార్థనలో మనం మోకరించామంటే, ప్రభు వాక్యం చదువుతున్నామంటే, ప్రభు వాక్యంలో ఆయన ముఖం మనకు కనిపిస్తుంది. మనం స్తుతి ఆరాధన చేస్తూ ప్రార్థిస్తున్నంటే, అలాగ ప్రార్థిస్తూ ప్రభుని గణపరుస్తూ ఆరాధిస్తున్నప్పుడు మన ముఖం ఆయనకు కనబడుతుంది. ఎంత అద్భుతమైన అవినాభావ సంబంధం ఇది, అన్యోన్య సహవాసం. వాట్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. when you pray, when you praise, ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు you can see his face, but he can see my face, our face. అది అద్భుతమైన రిలేషన్షిప్ అన్నమాట. ఎంత చాలా గొప్ప విషయం. కాబట్టి మరెన్నడూ ఉండదిక, నీ ముఖం ఎన్నడూ లజ్జింపదిక. నీ ముఖం మీద ఆ లజ్జ, ఆ సిగ్గు, ఆ పాపం వల్ల వచ్చే సిగ్గు, ఆ పాపం వల్ల వచ్చే అవమానము, ఆ పాపం వల్ల వచ్చే నష్టము. నో మోర్ రిగ్రెట్స్, నో మోర్ సాడ్నెస్, no more failure, no more sorries, everything okay. ఆయనను చూసే కొద్దీ ఆ వెలుగులో, మనం మహిమలో, ఆయన మాటలో, ఆయన జీవ వాక్కులో మన జీవితాలకి ఈ నష్టాలు, ఈ కష్టాలు, ఈ వ్యర్థతలు అవన్నీ తొలగిపోతూ ఉంటాయి. వారు ఆయన తట్టు చూడగా వారి ముఖాలు ఎన్నడూ లజ్జింపవు. అయితే దేవుడు చూడాలి, ఫేస్ టైంకి రా, నేను చూడాలని ఆశపడేటువంటి ఆయన చూడడానికి వచ్చాడు. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం. ఫస్ట్ ఫ్యామిలీని ఆయన ఎన్కౌంటర్ చేశాడు. ఆదామా ఎక్కడ ఏదేనిలో చల్లపూట ఆదామ హవ్వల్ని వెతికాడు. వాళ్ళు చెట్టు చాటుకు వెళ్ళిపోయారు, పాపం చేశారు కదా. ఆజ్ఞ అతిక్రమమే పాపం, తినవద్దన్నది తిన్నారు. అతిక్రమం వారిని ఎంతో దేవునికి ముఖం చూపించకుండా ఆయన దగ్గరికి రాకుండా చేశాడు. ఆ టైం అప్పుడు ఆయన ఏం చేశాడు? బలియాగం చేశాడు. వాళ్ళు దిగంబరులై సమస్తం కోల్పోయినప్పుడు వాళ్ళకి దేవుడు చేసిన ఉపకారం ఏంటంటే, వాళ్ళకి ఆయన, మనం నిన్నటి దినం జ్ఞాపకం చేసుకున్నాం, చర్మపు చొక్కాయి వేశాడు. 21వ వచనం, 3వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు అని యెహోవా ఆదాము కథ భార్యకు చర్మపు చొక్కాయి చేయించి తొడిగించాడు. అద్భుతమైన విషయం. రక్షణ వస్త్రాలను కప్పాడు, ఘనతను ఇచ్చాడు, అవమానం తొలగించాడు. అవమానకరమైన స్థితి లేదు ఇక వాళ్ళకి. సో చాలా అద్భుతమైన విషయం. ఇప్పుడు కుటుంబం వచ్చింది. ఆదాము హవ్వలకి ఫస్ట్ బోర్న్ ఎవరు? కయీన్. నెక్స్ట్ హేబెల్. 2 కుమారులు. మరి వీరిద్దరూ, ఒకరేమో గొర్రెల కాపరి, ఒకరేమో వ్యవసాయం చేసుకునేవాడు. 2 ప్రొఫెషన్స్లో ఉన్నారు ఇద్దరు. కానీ ఇద్దరు దేవునికి బలి అర్పణ చేసి దేవుని ఆరాధించాలనేటువంటి ఆ ఆలోచన కలిగి ఉండడం అనేది చాలా ప్రత్యేకమైన విషయం. చూద్దాం, ఆదాము హేబేలు తర్వాత ఆమె హేబేలు కండింది. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనం 3వ వచనం, కొంతకాలం 4వ అధ్యాయం 3వ వచనం, కొంతకాలం అయిన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణ తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్న పుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్న పుచ్చుకొని ఉన్నావేమి? నీకు కోపమేలా? నిజంగా ఇది ఎంత అద్భుతమైన విషయం. ఫేస్ టైంకి వచ్చాడు. తల్లిదండ్రులతో జరిగిపోయింది. ఇప్పుడు కుమారులు ఇద్దరు అర్పణ ఇవ్వాలని ఆశపడ్డారు. ఫస్ట్ ఫ్యామిలీలో దేవునికి అర్పణ ఇవ్వాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పద్ధతి ఉంది. ప్రతి ఒక్కరూ అర్పించడానికి, దేవునికి అర్పించడానికి ఇష్టపడటం అనేది చాలా గొప్ప విషయం. కానీ ఎలాంటి అర్పణ ఇవ్వాలి?
దేవుడికి ఇష్టమైన అర్పణ ఇవ్వాలి, దేవుడు కోరిన అర్పణ ఇవ్వాలి. అసలు మనం ఏ అర్పణ ఆయనకి ఇవ్వాలనేది దేవుడే మనకు నేర్పించాడు. అర్పణ అనేది దేవుని హృదయంలో నుంచి ఒక ప్రత్యేకమైన రీతిగా మనకు తెలియపరచడం కూడా జరిగింది. తన్ను తానే అర్పించుకున్నాడు ఆయన. అర్పించుకొని శిలువ బలియాగం ద్వారా మన జీవితాలని ఆయన దేవునికి అర్పణగా మనం ఆయన కోసం యోగ్యమైన వారిగా తయారు చేశాడు. అయితే ఇక్కడ గమనించండి, కయ్యను యొక్క అర్పణని దేవుడు అంగీకరించలేకపోయాడు. ఎందుకంటే కయ్యనుకి విశ్వాసం లేదు. దేవుని పైన ఉన్న విశ్వాసము, దేవుడు ఏమి ఇష్టపడతాడు, ఎలా చేయమన్నాడు, దేవుడు ఏం చేస్తాడు, ఆయనలో ఉన్న ఆ ఉద్దేశం ఏంటి, ఆయన అంటే విశ్వాసం అనేది మనలో ఉంటే దేవుడు ఉన్నాడనియో, తను వెదకు వారికి ఫలము దయచేయవాడని నమ్ముతాం. ఫలమిచ్చే దేవుడు. కాబట్టి హెబ్రీ పత్రిక 11, 5, 6 వచనాలు చూస్తే దేవుని విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. విశ్వాసంతో ఉన్న బిడ్డ, ఫెయిత్ ఎప్పుడు కూడా దేవుడికి దగ్గర తీసుకొస్తుంది మనల్ని. విశ్వాసం, ప్రేమ ఏం చేస్తుందంటే దేవుని హత్తుకునేటట్టు చేస్తుంది. నిరీక్షణ ఎప్పుడు దేవుని వైపు తలెత్తుకొని ప్రభా ఖచ్చితంగా నువ్వు నాకు చేస్తావు, వెయిట్ చేస్తుంది నిరీక్షణ, ఓర్పిస్తుంది నిరీక్షణ. నా దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేసి ఆ రోజు వస్తుంది, నా తలపైకి ఎత్తుకునే రోజు వస్తుంది అంటే నేను ఏదైతే నిరీక్షిస్తున్నానో అది నాకు ఇచ్చే రోజు వస్తుందని ఆలస్యం కాదు. రైట్ టైం, ఇన్ ద రైట్ వే. ఆ ప్రభు నాకు రైట్ థింగ్ ఇస్తాడు. సరైన సమయంలో, సరైన రీతిగా, సరైన దానిని నాకు ఇచ్చే సమయం ఆసన్నమైందని నిరీక్షణ ఎప్పుడు కూడా ఆయన వైపు తలెత్తుకుంటుంది. ఈ 3 మనలో జరుగుతూ ఉంటాయి. విశ్వాసం దగ్గరికి తీసుకొస్తుంది. హేబేలు హృదయము విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చింది. కయ్యను అంతంత మాత్రంగా, కయ్యనులో ఈ విశ్వాస ప్రక్రియ కనబట్టల్లా. ఏదో దేవుడికి ఇవ్వాలి కాబట్టి ఇద్దాం అనుకుంటున్నాడు, కానీ ఏ రూట్లో ఉన్నాడో విశ్వాసం లేదనడానికి కారణం ఏంటి చూడండి. 21వ వచనంలో దేవుడు ఎట్లాంటి మంచి కార్యం చేశాడో మనం చదువుకున్న. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకు చర్మపు చొక్కాయలు చేయించి తొడిగించి, అంటే ఆ కార్యాన్ని నమ్మాల, ఆ బలిని నమ్మాల. ఈరోజు దిగంబరులు కాకుండా ఒక స్థితిలో వస్త్రాలు ధరించుకుని, ఒక క్రమంలో, ఒక గౌరవంలో, ఒక స్థానంలో మనల్ని పెట్టాడు కదా ఈ దేవుడు. ఈ దేవుడు ఎంత గొప్పవాడు. మనం తప్పు చేసినా, మనం అంతా కోల్పోయినా ఆయనే ఆ గొర్రె పిల్ల బలి అయిపోయి, ఒక ప్రాణి చచ్చింది, ఒక ప్రాణి మరణించింది, ఒక ప్రాణి బలియాగం అయిపోయింది. ఆ త్యాగంలో ఈరోజు మనకు ఈ భాగ్యం వచ్చింది కదా అనే కృతజ్ఞత ప్రభునందు విశ్వాసం వచ్చిన వాళ్ళకి ఎప్పటికీ ఉంటుంది. ఆ గొర్రె చనిపోకపోతే, ఆ జంతువే మరణించకపోతే, దాని చర్మము తీయకపోతే నాకు ఇప్పుడు నా దిగంబరత్వము, నా అవమానము కప్పబడేదా? నా ప్రభువైన యేసయ్య బలి కాకపోతే, ఆయన నా పాపాన్ని తనపైన వేసుకోకపోతే, ఆయనే స్వరూపం సొగసు లేకుండా ఆయన తృణీకరించబడిన వాడుగా, ఆయన ముఖము ఉమ్మి వేయబడి, ఆయన వెంట్రుకలు లాగివేయబడి, ఆయన అసలు ఆయనని చూడనల్లని వాడుగా మార్చబడకపోయి ఉంటే ఈరోజు నా ముఖానికి మనోహరత్వం, నా ముఖానికి ఇటువంటి వెలుగు, నా ముఖానికి సంతోషము, నా ముఖానికి ధైర్యము, నా ముఖంలో ఈ తృప్తి ఎలా కనిపిస్తుంది? దెర్ ఈజ్ వన్ సాక్రిఫైస్. అద్భుతమైనటువంటి ఒక బలియాగం అక్కడ చేయబడింది. ఇది కయ్యేని హృదయానికి ఏమాత్రము హృదయాన్ని తాకలేదు. కయ్యను దాన్ని లెక్క పెట్టలేదు, లక్ష్య పెట్టలేదు. ఏదో వాళ్ళు చేస్తే నేను కూడా చేస్తా, వాళ్ళు చేయమన్నారు, దేవుడికి సంథింగ్ ఇవ్వాలా, ఇది నానంతే. చర్చిలో కూర్చోమన్నారు కాబట్టి కూర్చుంటా, ప్రార్థనకు రమ్మన్నారు కాబట్టి వస్తా, బైబిల్ చదవమన్నారు కాబట్టి చదువుతా, లేమంటే లేస్తా, కూర్చోమంటే కూర్చుంటా, మోకాళ్ళు వంగమంటే వంగుతా, ఇమ్మంటే ఏదో ఒక సందా వేస్తా, అంతే. నా హృదయంలో ఆయన చేసిన బలియాగాన్ని బట్టి కృతజ్ఞత లేదు. నా హృదయంలో ఆయన ప్రేమను బట్టి నాకు అసలు గ్రహింపే లేదు. అసలు నాకు అనవసరం ఆ ప్రేమ సంగతి. నేను ఆయన చుట్టూ నా మనసు లేదు, ఆయన చుట్టూ పరిభ్రమించలేను. నాకు లోకం కావాలా, లోకాశలు కావాలా, ఆదాయాలు కావాలా, లాభాలు కావాలా, ఆ మనిషి కావాలా, ఈ మనిషి కావాలా, ఆ స్నేహాలు కావాలా, ఈ స్నేహాలు కావాలా, వాళ్ళ ఫ్రెండ్షిప్, ఆ రిలేషన్
రిలేషన్షిప్ అవి కావాలా, ఏదైనా వెతుక్కోవాలా. పొట్ట కోసం అన్ని 1000 అబద్ధాలు ఆడి ఒక ఇల్లు కట్టాలంటారు కదా, 1000 అబద్ధాలు ఆడి అంత సంపాదించుకోవాలి. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ కయీన్ లాంటి జీవితాలు దేవుని పక్కన పెట్టి బ్రతుకుని కొనసాగించాలనే ఆశ కలిగిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అందుకే ఏదో కొంత తెచ్చి అక్కడ ఉన్న వాటిని అంతా వేసి, కానీ తన దృష్టి ఆ బలియాగం మీద లేదు. కానీ హేబేలు దేవునికి ఇష్టమైన బలి. అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం వెళ్తే హేబేలు యొక్క ప్రత్యేకత అక్కడ కనిపిస్తుంది. దేవుడు ప్రతిసారి తన బిడ్డలు చూడాలని ఇష్టపడతాడు. వాళ్ళని చూసి వాళ్ళ కండిషన్ చూడండి. ఇక్కడ శ్రేష్టమైన మాట 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. స్టిల్ హీ స్పీకింగ్ టు ఎవ్రీ పర్సన్. ఇప్పటికీ మాట్లాడుతున్నాడు. సాక్ష్యం పొందాడు దేవుడి దగ్గర. ఈ దినాన దేవుడి దగ్గర సాక్ష్యం పొందిన వ్యక్తిగా విశ్వాసాన్ని బట్టి కయీను కంటే శ్రేష్టమైన బలిని అర్పించిన హేబేలు ది బెస్ట్, చాలా శ్రేష్టమైన వాడు. అయితే ఇక్కడ రాయబడిన మాట, ఇటువంటి శ్రేష్టమైన బలి అర్పించాడు. బలి యాగం లేకుండా, త్యాగం లేకుండా, సమర్పణ లేకుండా దేవునికి ఒక ఆరాధన, ఒక అర్పణ అనేది అది అంగీకారంగా ఉండదు. అందుకే ఆయన తను తాను అర్పణగాను బలిగాను మన కోసం అర్పించుకున్నాడు యేసు ప్రభువు. ఆ అర్పణ బలిగా అర్పించుకున్న ప్రభుని చూస్తూ శ్రేష్టమైన దానిని మందలో చూడండి. అయితే కయీనుకు కోపం వచ్చింది, హేబేలు మాత్రం ద బెస్ట్, శ్రేష్టమైన దానిని సమర్పించాడు, శ్రేష్టమైన బలిని అర్పించాడు. ఏ లోపం లేని, ఎటువంటి అసలు క్రొవ్విన దాన్ని, మొదట పుట్టిన దాన్ని, శ్రేష్టమైన దాన్ని, అసలు లోపం లేని దాన్ని దేవుడికి బలిగా అర్పించాడు. దేవుడు ఎంత ఆనందంగా దాన్ని అంగీకరించాడు. అయితే ఇప్పుడు చూడండి, ఫేస్ టైంకి వచ్చాడు ప్రభు. ఎక్కడికి వచ్చాడు? కయీను చూడడానికి వచ్చాడు. కయీనుకి చాలా కోపం ఉంది. కయీను ఎంత కోప్పడుతున్నాడు అంటే, కాబట్టి కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీను మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్న బుచ్చుకొనగా. ఆ ముఖం చూడాలా? దేవునికి మన ముఖాలు ఆయన కనబడాలి. ఆ ముఖాలకి పైన వెలుగు ఇవ్వాలి. ఆ ముఖాలకి కళ్ళనీళ్ళు ప్రతి బాష్పం మీద తుడిచేయాలి. ఆ ముఖాల మీద ఉన్న మరణం తీసేయాలి. ఆ ముఖాల్లో ఉన్న కోపం తొలగించాలి. ఆ ముఖాల్లో ఉన్న బలహీనత తీసేయాలి. ఆ ముఖాలు తిరిగి మహిమతో ఉండాలనేది ఆయన ఉద్దేశం. ఆ బిడ్డకి చెప్దాం. ఈ వాక్ ఎందుకు పంపిస్తున్నాడు అంటే, నీతిమంతులకి ఏం అక్కర్లా. అంటే డాక్టర్లు ఎందుకు వస్తారంటే రోగిష్టుల కోసం వస్తారు. వైద్యుల కోసమే. వైద్యులు పోయి హెల్తీగా ఉండేవాళ్ళు రండి హాస్పిటల్కి అని పిలిస్తే వాళ్ళ డాక్టర్లు అనరు. కంపు కొట్టేటువంటి ఆ భయంకర దుర్వాసనతో ఉన్న ఆ వ్యాధిగ్రస్తమైన వాళ్ళ కోసమే డాక్టర్లు. అందుకే ఎంత అందమైన డాక్టర్లు, ఎంత చక్కటి విద్యావంతులు, వాళ్ళ ఎంత ఆరోగ్యంగా ఉండే డాక్టర్లు కూర్చొని ఉంటే వాళ్ళ దగ్గరికి ఎటువంటి పేషెంట్లు వచ్చినా ఎంత ఓర్పుగా, ఎంత సహనంగా ఆ దుర్వాసనను, ఆ భయంకర వ్యాధిని అలా ఓర్చుకుంటూ సహించుకుంటూ ట్రీట్మెంట్ ఇస్తుంటారు. చాలా సౌమ్యంగా మాట్లాడుతూ వాళ్ళకి ఇస్తూ ఉంటారు. నాకు ఒక్కసారి డాక్టర్స్ చూస్తున్నప్పుడు వా, అసలు వీళ్ళంతా చక్కగా వీళ్ళు చదివిన చదువుకి, వీళ్ళ రీసెర్చ్, వీళ్ళ పరిశోధన, ఆ వ్యాధి ఏంటని ఎంత అద్భుతంగా వీళ్ళు ఆ యొక్క రోగులకి సేవ చేస్తున్నారు అనిపిస్తుంది. దేవుని బిడ్డ కానీ గమనించండి, దేవుని ప్రేమ ఎంతదంటే అక్కడ రోగిస్తున్నాడు. 2 కుమారులుంటే ఆరోగ్యకరమైన ఆరాధనతో కూడిన దేవుని ప్రేమిస్తూ ఆయనకి శ్రేష్టమైన బలిని అర్పించిన ఆ బిడ్డ ఎంత అన్యాయంగా హతసాక్షి అయిపోయాడు. ఫస్ట్ మార్టిర్ ఆయనే. సత్యాన్ని ప్రేమించినందుకు, దేవుని ప్రేమించినందుకు, దేవుని కోసం జీవించినందుకు, దేవుడికి శ్రేష్టమైన బలి ఇచ్చినందుకు, దేవుని నామాన్ని మహిమపరచ
వచ్చినందుకు అసలు ఆ వ్యక్తిని, తమ్ముడిని చంపేశాడు కయ్యను. ఎందుకని దేవుడు నీ అర్పణ అంగీకరించాడు, నా అర్పణ ఎందుకు అంగీకరించలేదు అని తట్టుకోలేక చంపేశాడు. మొదటి నరహత్య. కానీ ఇప్పుడు కయ్యను దేవుని ఆజ్ఞని మీరాడు, కోపం కలిగి ఉన్నాడు, ముఖం చిన్నపుచ్చుకున్నాడు. దేవుడు ఆ వ్యక్తిని ఎందుకు చూసేవాళ్ళు? ఒక్కోసారి నీ ముఖం చూడరు పోరా, నువ్వు తప్పితం చేసి తప్పు పని చేసావు, శ్రేష్టమైన బిడ్డను చంపేశావు, అసలు ఇన్ని తప్పులు చేసావు, ఇన్ని భయంకర కార్యాలు చేసావు, నేను నీ ముఖం చూడను అనేది సహజంగా మనుషులు వాళ్ళ ముఖం చూడడానికి ఇష్టపడరు. కానీ దేవుని ప్రేమ ఏంటంటే ఐ వాంట్ టు సీ యువర్ ఫేస్. నిన్ను ఎందుకు చూస్తా? నిన్ను హేళన చేయడానికి చూడను, నిన్ను అవమానం చేయడానికి చూడను, నీకు నేను బోధిస్తా. నేను నీ తప్పును కనీసం దేవుడిచ్చిన ఛాన్స్ ఏంటంటే సువార్త ప్రకటించేటప్పుడు, వాక్యం అందించేటప్పుడు కనీసం నువ్వు ఈ టైంలోనైనా నువ్వు నీ తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడితే హీఈస్ రెడీ టు ఫర్గివ్. ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. ఎయిల్ సెల్హాత్ అనంటే ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. ఎయిల్ సెలాహ్ అంటే ఆయన బహుగా క్షమించే దేవుడు. ఆ రెండు మాటలు నాకు చాలా ఇష్టం. రెడీ టు ఫర్గివ్, బహుగా క్షమించే దేవుడు. అటువంటి దేవుడు అక్కడికి వచ్చాడు. ఆదాము హవ్వల్ని క్షమించి వాళ్ళ కోసం బలియాగం చేసి వాళ్ళకొక అద్భుతమైనటువంటి ఆ ఎండిన నేలలోనే లేత మొక్కగా మొలిచి వారిని ఆ నేలని, ఆ శాపగ్రస్తమైన నేలని ఆశీర్వాదకరమైన భూమిగా మార్చడానికే కదా ప్రభు ఇంత కార్యం చేసింది. అటువంటి ప్రభు కయ్యనుని క్షమించలేడా? క్షమిస్తాడు. కానీ కయ్యను క్షమాపణ కోరాడా? ఫేస్ టైంకి వచ్చాడు, నీ ముఖం ఎంత చక్కటి మాట మాట్లాడాడు ఆయన. యెహోవా హేబేలు అతని అర్పణ లక్ష్య పెట్టెను, కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చుకొనగా యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా? ఎందుకు కోపడుతున్నావు? ముఖము చిన్న పుచ్చుకొని ఉన్నావేమి? ఎందుకు కోపడుతున్నావు? నిజంగా కోపం అనేది చాలా, ముఖానికి కోపం అందమా? ముఖానికి కోపం ఏమన్నా అది తెచ్చుకోపే అలవాట? ఆ కోపంలో ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయా? దేవుడు ఆ కోపాన్ని గురించి ప్రశ్నించాడు ఫస్ట్ టైం. నీకు కోపం ఎందుకు? ఈరోజు ఒకసారి ఆలోచించాలి. కయ్యను బలియాగం మీద దృష్టి పెట్టని వ్యక్తి. ఎప్పుడైతే దేవుని యొక్క బలియాగం మీద దృష్టి పెట్టరో, ఆయన ప్రాణత్యాగాన్ని, ఆయన శిలువ కార్యాన్ని, ఆయన క్షమా గుణాన్ని, ఆయన దీనత్వాన్ని, తగ్గింపుని, ఆయన విధేయతను అంతటి చూపించేది శిలువ బలియాగం. అందుకే దావీదు అంటాడు, దేవా నీ కృపను నా కనుల ఎదుట ఉంచుకొని ఉన్నాను అంటాడు. అందుకే నీ 26వ దావీదు కీర్తనలో నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నానయ్యా, నిర్దోషిని నా చేతులు ఎత్తుతున్నాను. నా దోషంతో కూడిన చేతులు నిర్దోషంగా మారాలంటే ఐ హ్యావ్ టు సీ యువర్ సాక్రిఫైస్. నీ బలిని చూడకుండా, నీ బలియాగం చూడకుండా నిర్దోషంతో నాకు రాదు. ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి ఆ కలువరి శిలువ రక్తము అలాగ ప్రవహిస్తుంది. ఆ బలియాగపు ప్రేమ, ఆ త్యాగము నా కళ్ళ ముందే ఉంది. నేను అందుకే ఆ బలిపీఠం చుట్టూ తిరుగుతున్నాను. కాబట్టి నేను చేసిన నరహత్య, నేను చేసిన వ్యభిచారం, నిజంగా దావీదు ఒక స్త్రీతో చేసిన అపవిత్రమైనటువంటి ఆ వ్యభిచార కార్యం, ఆమె భర్తను చంపించిన ఆ నరహత్య, ఇది రెండు ఎట్లాగా ఆ దోషం ఎలా పోతుంది? నిర్దోషిగా చేతులెత్తాడు. ఎప్పుడు? బలియాగం చూసినప్పుడు, బలిపీఠం చూసినప్పుడు. దావీదుని క్షమించిన దేవుడు ఈరోజు కయ్యను, ఆనాడే కయ్యను క్షమించడానికే ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎవరినైనా క్షమించే దేవుడే, కానీ క్షమాపణ అడగలేదు కయ్యను. దేవుడు నీతిమంతుడు కాబట్టి ఒక మాట చెప్తున్నాడు చూడండి. కాబట్టి నువ్వు నీ ముఖం చిన్నపుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటో తెలుసా? కయ్యను హేబేల్ని అసలు ఈ రీతిగా ఈ సంవాదం జరుగుతూ ఉంది. ప్రభువు ఎంత చక్కటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ కయ్యను
ఏమాత్రం కూడా ఇక్కడ చిన్నముచ్చుకున్నాడు కదా, కోపం వచ్చింది కదా, దేవుడు ముందుగానే ఆ పాపం జరగకముందే మాట్లాడినట్టు అనిపిస్తుంది ఇక్కడ రాసిన విషయం. నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు. నువ్వు ఆ యొక్క నరహత్య చేయకముందే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్టుగా రాయబడింది. ఇక్కడ కోపం నీలో వచ్చింది, ఆ కోపాన్ని తీసేసుకో అని బిగినింగ్లోనే ఆయన ఫేస్ టైంలో మాట్లాడుతున్నాడు. కోపం తీసేసుకో, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మరి ఒక్కొక్కసారి మనం అనుకుంటాము, నేను కోపపడాలి కాబట్టి ఖచ్చితంగా కోపడతాను, ఆ కోపం వచ్చి చెప్పుకోవడం పెద్ద గ్రేట్గా చెప్పుకుంటారు, వేస్ట్. ఆ కోపం వల్ల ఏం లేదు. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13-16 వచనాల్లో ఉన్నటువంటి మాట. యాకోబు పత్రిక 13వ వచనం, దేవుడు కీడు విషయమే శోధించబడి. ఇక్కడ ఉన్నటువంటి మాట 19-20 వచనాలు. ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడేవాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునే ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. నిజంగా వినువారుగా ఉంటే ప్రయోజనం లేదు. దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. వాక్య ప్రకారం ప్రవర్తించే జీవితం నీకు కావాలా? వినడానికి వేగిరపడు, మాట్లాడడానికి నిదానించు, కోపపడడానికి నిదానించు. అంత కోపం ఎందుకు వస్తుంది నీకు? కోపం గురించి ఇప్పుడు కౌన్సిలింగ్ చేస్తున్నాడు ఆయన ఫేస్ టైంలో. ఎందుకు చిన్నపుచ్చుకున్న ముఖం ఎందుకు అలాగైపోయింది? నీ ముఖం అలా ఉండకూడదు. ఎందుకు అంతగా నీ ముఖం అట్లా ఉందని ఆ ముఖం చూసి మాట్లాడుతుంది ఎంత ప్రేమగా. ఏనానా ఎందుకంటే అలిగావా, కోపం వచ్చిందా అని తల్లిదండ్రులు వచ్చి బుజ్జగిస్తారు. ప్రేమతో కోప్పడవాక నాయన, తప్పేం లేదు కదా, క్షమించుకో కదా అని ఇట్లా మాట్లాడుతుంటే నాకు దేవుడే గుర్తొస్తుంటాడు. ఆయన కయ్యూని దగ్గరికి తండ్రిలాగా వచ్చాడు. నువ్వు సత్క్రియ చేసి ఉంటే బాగుండు కదా. నువ్వు మంచి కార్యం చేయలేదు, బలియాగం వైపు నీ మనస్సుని, అది సత్క్రియ. దేవుని వాక్యంలో చూడండి ఎంత గొప్ప మాట అక్కడ ఉన్నట్టు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో ఆ సత్యం అక్కడ కనిపిస్తుంది. 9:22లో ఉన్నటువంటి మాట చూస్తే, పరలోకమందున మనం మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడనియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యంగా చెప్తారు కదా. రక్తం లేకుండా పాప క్షమాపణ ఎలా వస్తుంది? అర్పించేటప్పుడు ఆ రక్తము చిందించాలి. అది నేర్పించాడు ఆదిలోనే. రక్తము చిందించి పాప క్షమాపణ అక్కడ కార్యాన్ని జరిగించాడు. అందుకే అక్కడ ఒక జంతువు రక్తము చిందించబడి దాని చర్మము తీసి ఆ యొక్క ఆదాము హవ్వల దిగంబరత్వాన్ని, పాపం వల్ల వచ్చిన అవమానాన్ని తొలగించాడు. అక్కడ క్షమాపణ కలిగింది. అక్కడ మాదిరి చూపించాడు దేవుడు. సో దానిని బట్టే హేబేలు నేర్చుకున్నాడు. హేబేలు ఆ బలియాగాన్ని బట్టి, దేవుని కార్యాన్ని బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఈరోజు యేసుని నా ప్రభువు అని నువ్వు నమ్మితే, ఆయన నా పాపం కోసం సిలువలో బలయ్యాడు, రక్తం చిందించాడు, ఆయన యొక్క రక్తంలో నా ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరిచి నన్ను క్షమించాడు అని నమ్మడమే రక్షణ. ఆయన నా ప్రభువు అని నేను నమ్ముతున్నాను, నా నోటితో ఒప్పుకుంటున్నాను, ఆయన నా దేవుడని. కానీ ఇప్పుడు ఈ వాక్యం వింటున్న బిడ్డ, నువ్వెంత ఘోర పాపమైనా యేసు ప్రభు రక్తం నా కోసమే బలి అయింది. నా కోసం యేసు ప్రభు బలి అయ్యే రక్తము చిందించాడు. ఆ రక్తములో నా ప్రతి పాపాన్ని కడుక్కుంటాను. ప్రభువా నన్ను క్షమించండి, నా పాపాలన్నీ నీ రక్తంలో కడిగి పవిత్రపరచండి. ప్రభువా నువ్వు అలా చేశావయ్యా, నీకు వందనాలు, నా హృదయంలోకి రండి, నీవు నా ప్రభువుగా, నా దేవుడుగా నేను నమ్ముతున్నాను అన్నప్పుడు నువ్వు రక్షణ పొందుతావు. ఆ యాక్సెస్ దేవుడు ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. కాబట్టి అవకాశం అది తెలిసి కూడా నమ్మకుండా తన ఇష్ట ప్రకారంగా జీవించిన కయ్యను ముఖం చిన్నపుచ్చుకుంటే, ఆయన కయ్యను ముఖం చూస్తూ, ఎందుకలా నీ ముఖం ఎందుకలా ఉంది, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. మంచి బోధ చేశాడు, శ్రేష్టమైన మాట. సత్క్రియ చేసినప్పుడు తల ఎత్తుకుంటావు, సత్క్రియ చేయకపోతే
అసలు నీ తల దించుకుంటావు. ఎప్పుడు కూడా మంచి కార్యము, దేవుని కార్యము, విశ్వాసములోనే సత్క్రియ ఆరంభం అవుతుంది. దేవుని యందు నమ్మిక ఉంచడంలో నీ సత్క్రియ ఆరంభం అవుతుంది. దేవుని వాక్యము నమ్మినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు నామంలో విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన చేసిన బలియాగాలను నమ్మినప్పుడు, ఆయన ప్రాణత్యాగాన్ని నమ్మినప్పుడు, ఆయన ప్రేమను నమ్మినప్పుడు సత్క్రియ నీలో ఆరంభం అవుతుంది. సువార్త, ఈ వాక్యము నీలో ఒక సత్క్రియ మంచి కార్యాన్ని జరిగించటానికి పునాది వేస్తుంది. హేబేలు చిన్నవాడైనా సత్క్రియ చేశాడు. యథార్థమైన హృదయంతో బలి అర్పించాడు. శ్రేష్టమైన బలి ప్రాణత్యాగంలో ఉంది. శ్రేష్టమైన బలి రక్త ప్రోక్షణలో ఉంది. శ్రేష్టమైన బలి రక్తము చిందించుట్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఇంత మాట విన్న తర్వాత కూడా ఏం చేశాడు? ఇంత దేవుడు చెప్తున్న మాట వినిన తర్వాత పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువనెను. కయ్యను ఇప్పుడు తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? లోపల కోపం ఉంది, లోపల పగ ఉంది. ఆ కోపంతో మాట్లాడేవాళ్ళు మాట 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 పెంచుతారు. మాట 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 అంతే వచ్చేస్తుంది. అది ఇది వచ్చి మాట్లాడను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపేశాడు. నీ కోపాన్ని నువ్వు తగ్గించుకోకపోతే నరహత్య చేయడం అనేది భయంకరమైన విషయం. అది ఆజ్ఞ అతిక్రమం. కాబట్టి నీ కోపం పెంచుకున్నప్పుడు నువ్వు ఇంకా కొట్టేస్తావు. నువ్వు పడిపోయినప్పుడు అది ఎక్కడ దెబ్బ తగులుతుందో, ఎలా కొడతావో, ఎంత భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి. అందుకే కోపము లోపల వచ్చినప్పుడే ప్రభు సరిదిద్దుకోమని చెప్పాడు. అప్పుడే ఆయన ఫేస్ టైంలో మాట్లాడుతున్నాడు. కమాన్, రిమూవ్ యువర్ యాంగర్, తీసేసుకో. నువ్వు సత్క్రియ చెయ్యి. నువ్వు అవమానంగా తల దించుకో మాకు. నువ్వు తల పైకెత్తుకొని తిరగాలి నువ్వు నా బిడ్డవి అన్న అద్భుతమైన సందేశం అక్కడ వస్తుంది. వాక్యం విని కోపాన్ని తీసేసుకోలేకపోయాడు. వాక్యం విని నిజమే, నేను చేయలేదు ప్రభా, నన్ను క్షమించు, నాకు అంత పొరపాటు అయింది ప్రభా, నాకు అంత జ్ఞానం లేకుండా పోయింది, అంత ఆలోచన లేకుండా పోయింది, నేను నమ్మలేకపోయాను, ప్లీజ్ నన్ను క్షమించు ప్రభా, ప్లీజ్ నా అర్పణ కూడా అంగీకరించు ప్రభా. ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చి దేవా నేను పాపిని అని ఒప్పుకున్న వానికి ఎంత ఘోర పాపమైనా క్షమిస్తాడు. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయం అంటాడు, నా యొద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రము త్రోసివేయను. నువ్వు రా, కానీ ఎంత భయంకర కఠినం ఆ కోపము నీలో ఉంటే, ఆ ప్రతీకార వాంఛ నీలో ఉంటే, ఆ అసూయ నీలో ఉంటే, వాడు భక్తుడా, వాడే గొప్పవాడా, వాడే దేవునికి ఇష్టమా అని దేవుడి మీద కోపం పెంచుకుంటే, నీ పగ, నీ ద్వేషము, నువ్వు పూర్తిగా దేవుడికి, మనుషులకి, అందరికీ దూరం అయిపోయి ఎందుకు పనికిరాని వాడుగా మారిపోతావేమో. బీ కేర్ఫుల్. పనికిరాని వ్యక్తి అయిపోతావేమో. కాబట్టి దేవుడు ఎంత చక్కగా సంధిస్తున్నాడు. ఇన్ ఫేస్ టైం ఆయన అద్భుతంగా మాట్లాడుతున్నాడు. కానీ ప్రభు మాట్లాడిన తర్వాత కూడా సత్క్రియ చేస్తాను ప్రభా, ఇంకా క్షమించు ప్రభా, దుష్టక్రియ చేశాను ప్రభా, తప్పు చేశాను ప్రభా అని ఒక్క మాట క్షమాపణ అడగలేదు. ఆ కోపాన్ని అలానే ఉంచుకొని వెళ్ళాడు, తమ్ముడిని చంపేశాడు. అగైన్ యెహోవా నెక్స్ట్ ప్రభు మళ్ళీ ఫేస్ టైంకి వచ్చాడు. ఆయన వదిలిపెట్టాడు. వచ్చాడు చూడండి 9వ వచనం, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యని అడుగగా అతడు నేను ఎరుగను. చూసారా, ఎప్పుడు దేవుని వాక్యాన్ని అతిక్రమిస్తామో, ఎప్పుడు ఆ కోపం పెరిగింది, ద్వేషం పెరిగింది, హంతకునిగా మార్చేసింది. ఆ వ్యక్తి చంపేంత వరకు పగ, ప్రతీకారం. ఆ తర్వాత దేవుడు మాట్లాడుతుంటే నాకు అనవసరం, నాకు తెలీదు, నేను ఎరుగును. దేవుడికి తెలీదా? దేవుడికి అబద్ధం ఆడతాడా? ఎంత ఘోరమైన విషయం, ఎంత భయంకరమైన విషయం. నేను ఎరుగను అన్నాడు. నా తమ్ముని నేను కావలవాడినా, ఎంత యారగంటగా. ఇది నాన్న ఎందుకు తెలుసా, పెద్దవాళ్ళే నన్ను అడుగుతున్నావు, నీకు జవాబు చెప్పాలనా? నీకు చెప్పాల్సిన పని లేదు. నువ్వెవరో నాకు, నువ్వెవరు, తల్లివా, తండ్రివా? దైవ సేవకులు ఎట్లా మాట్లాడతారంటే, అదో నువ్వు కానీ ఎక్కువ తక్కువ మాట్లాడితే నీకేం చెయ్యం మేము, గెట్ అవుట్, వెళ్ళిపో అని కూడా అంటుంటారు. వెళ్ళిపో. అంత కఠినంగా ఎవరు మాట్లాడతారు? దైవ భయం లేని వాళ్ళు, అసలు దేవుని చిత్తం నెరవేర్చిన వాళ్ళు. పాపము పేరుకోపోయినప్పుడు, పాపము లోపల ఉన్నప్పుడు ఆ మాటలు మూర్ఖపు మాటలు నోట్లో వస్తాయి, అపవిత్రమైన మాటలు నోట్లో వస్తాయి.
వ్యతిరేకమైన మాటలు నోట్లో వస్తాయి, అబద్ధాలు నోట్లో వస్తాయి. వాక్యము లోపల ఉంటే వాక్య భయం మనిషిని యథార్థమైన వారిగా మారుస్తుంది. యథార్థమైన వారుగా, సత్యం పలికేవాళ్ళుగా, నీతిని పలికేవాళ్ళు. ఎందుకంటే నీ వాక్య భయము నాలో ఉందయ్యా, ఎటంటే అట్ట మాట్లాడలేను. అందుకే దేవుని వాక్యంలో గమనించండి, చాలా సందర్భాల్లో మనుషులకి వాక్యం లోపల పెట్టుకోవడానికి ఇష్టం లేదు. లోపల వాక్యం ఉండుంటే ఆ వాక్యము ఇచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి పవర్, నడిపింపు ఎలా ఉండదు. 119 దావీదు కీర్తన 38 నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచు. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. అది నాకు కావాలా, సేవకునికి స్థిరపరచు. ఆ భయం ఉంది కాబట్టి నేను జాగ్రత్తగా ఉంటాను, పాపం చేయను. నెక్స్ట్ కూడా చూడండి, 119 దావీదు కీర్తన 161 అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. అనవసరంగా నన్ను తరుముతారు అధికారులు, బాధలు పెడతారు, పగబెట్టుకొని వాళ్ళ మీద ప్రతీకారం తెచ్చుకోవడానికి నాకు చేత కాదు. బికాస్ నీ వాక్య భయము నాలో ఉంది. అందరిలాగా నేను చేయనయ్యా. అందుకే నిజ క్రైస్తవుడు పగ సాధించడు. వాక్య భయం ఉన్న వ్యక్తి మనిషి మీద పగ సాధించి అదును చూసి కత్తిగా పదును పెట్టరు. వాళ్ళకి ఏ నష్టం కలిగించరు, ఎటువంటి మోసం చేయరు, ఎటువంటి హత్య చేయరు. దేవుని బిడ్డ, నువ్వు ఏ నష్టం చేస్తున్నావు, వాక్య భయం ఉంటే నువ్వు జాగ్రత్తగా యథార్థంగా ఉంటావు. కానీ అది లేదు కయ్యంలో. ఏంటి, దేవుడితో మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి తెలుసా? ఆ దేవుడికి కూడా కళ్ళు లేవు. ఆ దేవుడు ఏం చేశాడు, అలాంటి వాళ్ళకు చేశాడు, ఇలాంటి వాళ్ళకు చేశాడని నోరు ఇష్ట ప్రకారం మాట్లాడతారు దేవుణ్ణి. జాగ్రత్త. దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుడు, ప్రేమ గలవాడు. ఏమన్నాడు తెలుసా? నా తమ్ముడికి నేను కావలవాడినా అన్నాడు. యెహోవా నాకు నీ తమ్ముడైన హేబేలు, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యన్ని అడుగగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలవాడినా నేను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? ఎంత అసలు ఆ కాన్వర్జేషన్, ఆ ఫేస్ టైంలో ఇద్దరు ఎదురు బదులు మాట్లాడుతున్నారు. నువ్వు చేసిన పని ఏంటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకుంటకు నోరు తెరిచిన ఈ నేల మీద నువ్వు ఉండకుండా నీవు శపించబడిన వాడు. నిజంగా మొట్టమొదట శపించబడిన వాడు అనే మాట బైబిల్లో ఉంది. నా హృదయంలో చాలా బాధ. ఆదాముని శపించలేదు ఆయన. ఆదాముని నీ నిమిత్తము నేలను శపిస్తానన్నాడు. కానీ దేవుడు దగ్గరికి వచ్చిన, వాక్యం ఇచ్చిన, తనకి అవకాశం ఇచ్చిన, సత్క్రియ ఎలా ఉంటుందో చెప్పినా, నువ్వు చేస్తే నువ్వు తల ఎత్తుకుంటావని తనని ఎంతగానో ఆ ఫేస్ టైంలో ముఖాముఖిగా తను సరిదిద్దడానికి ప్రయత్నించిన క్షమాపణ అడగని వ్యక్తి, దేవుని ఆజ్ఞను మితిమీరి ఇష్టానుసారంగా బహు భయంకరంగా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా దేవుని దూరం చేసుకున్న వ్యక్తి. నువ్వు శపించబడిన వాడవే. నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారము ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద నిజంగా దిగులు పడచ్చు. దేశ ధర్మరమై ముందు దిగులు అనేది అక్కడ పుట్టింది. ఫస్ట్ దిగులు పుట్టిన సందర్భం అది. ఎవరు దిగులు పడతారో? ఆశీర్వాదకరంగా జీవించే జీవితంలో దిగులును చేర్చుకోవద్దండి. దేవుడు ఉన్నాడు అని నమ్మే బిడ్డ దిగులు పడాల్సిన పని లేదు. అందుకే ఎప్పుడు యెషయా 41 చదువుతున్నప్పుడు దిగులు పడకము, భయపడకము అని ఎందుకంటాడంటే, దిగులు నీకు సంబంధించింది కాదు. నేనున్నా అక్కడ నీకు సహాయం చేస్తా, నీ చెయ్యి పట్టుకుంటా, నిన్ను ఆదుకుంటా, నేనున్నా నీ కోసం ప్రాణం వేయడానికి. నీవు ఏ భూమి మీద, ఏ నేల మీద ఎంత కష్టపడుతున్నావో అక్కడికి నేను వచ్చి దానిని ఆశీర్వాదకరంగా మారుస్తా. నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకుంటా. ఆ దక్షిణాస్తమే యేసు ప్రభు. ఆయనే రక్షకుడు, రక్షణ దుర్గము. ఆయన ఆదుకుంటున్నాడు. దేవుని బిడ్డ, ఎంత అద్భుతమైన విషయం. కాబట్టి నువ్వు దిగులు పడచ్చు, భూమి మీద దిగులు పడచ్చు, దేశ దిమ్మనమై ఉంటావు. అసలు దిగులు పడచ్చు, తిరుగుతావు. ఇక నీకు వ్యవసాయం చేసే పనేలా, ఇక అది సారం ఇవ్వదు నీకు. భూమి అవిధేయతలో తిరుగుబాటు చేసే వ్యక్తికి
దేవునికి వ్యతిరేకంగా జీవించే వ్యక్తికి అంత నిర్దాక్షిణంగా ఆ నరహత్య చేసి ఆ రక్తాన్ని ఒలికించిన వ్యక్తికి ఇక సారం లేదు. భూమి ఎక్కడికి పోయినా ఏ పని చేసినా ఆ వ్యక్తికి సఫలత రాదు. దేశదిమ్మరిగా తిరుగుతామంటే అయ్యా నా దోష శిక్ష చాలా భయంకరమైనది, భరింపలేనిది, గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టిదివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మనే ఉందను. కావు నన్ను కనుగొని ఎవడో వాడు నన్ను చంపనని యెహోవా తాను. అందుకే యెహోవా అతనితో సెకండ్ టైం ఇప్పుడైనా సరే అయ్యా క్షమించు, నేను నీ సన్నిధికి రాకుండా నేను దేశదిమ్మని అయిపోతేనే ప్లీజ్ నీ పాదాలు పట్టుకుంటా, ఇకనైనా నన్ను క్షమించని అడిగాడా? నా అడగలేదు. నన్ను చంపుతారేమో అనే భయం, చావు భయం వచ్చింది. కానీ దేవుని కృప ఎంత గొప్పది, ఎంతగా మాట్లాడుతున్నాడు ఫేస్ టైంలో ఆయన. చూడండి అక్కడ వెంటనే అందుకు యెహోవాతో, కాబట్టి ఎవడైనా కయ్యూను చంపిన వానికి ప్రతిదండన 700 కలుగును. మరి ఎవడైనా కయ్యూను కనుగొని అతనిని చంపకున్నట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసని ఇక్కడ ఆయన కృప కనబడుతుంది. గుర్తేసి పో, నీవు నీ దుస్థితిలో నుంచి బయటికి రావడానికి నా దగ్గరికి రావటం లేదు, నువ్వు అడగడం లేదు, నన్ను క్షమాపణ అడగటం లేదు. దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుడు. ఇటువంటి కఠినమైన జీవితాలని తిరిగి దారిలోకి తీసుకురావడానికి, తిరిగి ఆయన సన్నిధికి తీసుకురావడానికి, తిరిగి ఆయన బిడ్డలుగా చేర్చుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు శిలువలో బలయ్యాడు. అందుకే ఆయన తన రక్తం చిందించాడు. అందుకే నశించిపోతున్న వాళ్ళని వెతికి రక్షించడానికి వచ్చాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పది. ఆదిలో జరిగిన ఆ భయంకరమైన పాపపు ఫలితం, కయ్యను జీవితం ఎంత కఠినమైపోయింది. మనిషిలో తన సొంత ఇష్టము, తన సొంత ఉద్దేశం, తన సొంత ఎంపిక, దేవుని యొక్క బలమైనటువంటి బలియాగాన్ని, ఆయన యందు విశ్వాసాన్ని కలిగి ఉండకుండా, ఆయన బలియాగాన్ని మీద దృష్టి నిలపకుండా, ఆయనకు లోబడకుండా అవిధేయత అనేది పెరిగిపోతూ చివరికి నరహత్యకు, భయంకరంగా వ్యతిరేకతకు, అవిధేయతకు, అతిక్రమానికి, ఎంత ఘోరమైన శిక్షకు మానవ హృదయము ఇష్టపడి కోరి శ్రమల్లో పడి కోరి జీవితాన్ని నాశనం చేసుకున్న విధానాన్ని ఇక్కడ కయ్యనులో చూస్తాం. కాబట్టి కయ్యను నరహంతకుడుగా వెళ్ళిపోయాడు, దేవుని సన్నిధికి దూరమై వెళ్ళిపోయాడు, దేశ దిమ్మరిగా వెళ్ళిపోయాడు, దోష శిక్షతో వెళ్ళిపోయాడు. కానీ దేవుడిని ఒక్కటి అడిగాడు, చంపేస్తారేమో అని అడిగాడు తప్ప, అయ్యా ఇక నేను ఈ శిక్షలోంచి బయటికి రావడానికి నాకు మార్గమే, నువ్వు ఒక్కడివే దేవుడివి, నేను నమ్ముతానయ్యా, నన్ను మన్నించయ్యను. ఇంకొకసారి ఛాన్స్ ఇస్తే ఇంకొకసారి కూడా దేవునితో మాట్లాడడానికి ఇష్టపడలేదు, అడగడానికి ఇష్టపడలేదు. కానీ తన మీద ఆ శిక్షకే దానికెందుకే వెళ్ళిపోయాడు. కానీ దేవుని కృప అక్కడ కనబడతా ఉంది. సరే నువ్వు ఇంత బాధపడుతున్నావు, నిన్ను ఎవరు చంపకుండా గుర్తు వేస్తానని ఎంత కాపుదల ఇచ్చాడు. దేవుని ప్రేమ, దేవుని బిడ్డ ఈ దినాన చాలా కాలంగా నీ దగ్గరకు వాక్యం వస్తుంది, చాలా కాలంగా దేవుని కృప నీ దగ్గరకు వస్తుంది. కానీ నీ తప్పునందుకే దేవుని వాక్యంలో నేను ముగింపులో ఏ వచనాన్ని మనం చదువుకున్నాం. 1 యోహాను పత్రిక, దేవుని వాక్యంలో ఉన్న సత్యం చాలా గొప్పది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఇది దేవుడు అంటే, దేవుని కార్యం అంటే, దేవుని మార్గం అంటే. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. నాడు ఏమై ఉన్నాడో నేడు కూడా ఆయన మనల్ని అదే ప్రేమతో, దేవుడి ప్రేమ స్వరూపి, ప్రేమ అయిన దేవుడు, ఆ దేవుని ప్రేమ మన పట్ల పని చేస్తూనే ఉంది. ఆ ప్రేమ ప్రణాళికలో ఒక భాగంగా ఆయన ఏం చేశాడంటే, మనం మరణించాలని ఆయన ఉద్దేశం కాదు, మనం నిత్య నాశనానికి వెళ్ళడం ఆయన ఉద్దేశం కాదు, నిత్య నరక పాత్రలు అవడం ఆయన ఉద్దేశం కాదు. ఆయన విడిచిపెట్టి ఒక చాయిస్ ఉందన్నమాట. అక్కడ క్షమాపణ అడిగితే క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నాకు అక్కర్లేదు, నేను వెళ్ళిపోతాను అనుకుంటే దేవుడు నీతిమంతుడు. చూడండి ఇక్కడ రాయబడిన మాట, మరి 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుని ప్రార్థన చేసుకుందాం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపిన. దీనివల్ల దేవుడు
మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. మనం యేసు ప్రభు ద్వారా జీవించాలని ఆ ప్రేమ స్వరూపి తన కుమారుడైన యేసు ప్రభుని కుమారుడిగా ఆయన ఈ లోకంలో జన్మించాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు మన దగ్గరకు రాలేడు కదా, మన వంటి మానవుడిగా నరరూపధారిగా మన దగ్గరకు వచ్చింది. ఎందుకంటే మనము మరణించకూడదు, జీవించాలి. నిత్య మరణం మనకొద్దు, నిత్య నరకం మనకొద్దు, నిత్య జీవం అనేటువంటి ఆ నిత్య మోక్షానికి రావాలని ఆయన మన యందు ప్రేమను ప్రత్యక్షపరిచాడు. ఈ ప్రేమ యేసు ప్రభు ఈ లోకానికి రావడము ఆయన ప్రేమ యొక్క ప్రత్యక్షత. అయితే చూడండి, మనము దేవుని ప్రేమించామని కాదు, మనం ఆయన్ని ప్రేమించామని పని చేయలేదు. మనం దేవుని ప్రేమించామని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఆయనే ప్రేమించి మన పాపాలకి ప్రాయశ్చిత్తం చేయడానికి కుమారుని పంపించాడు. ఎక్కడుంది ప్రేమ? ఇందులో ఉంది ప్రేమ. ప్రేమని పిచ్చి పిచ్చి పేర్లు పెట్టుకొని పిచ్చి పిచ్చి వాటికి ప్రేమ అని పేరు పెట్టి పాపం చేస్తున్న ఈ లోకంలో అసలైన ప్రేమ ప్రత్యక్షమైన క్రీస్తు ప్రభు. ఓ యవనస్తుడా, ఓ సహోదరి, ఒక సహోదరుడా, ప్రేమ అని పేరు పెట్టుకొని నరహత్యలు, ప్రేమ అని పేరు పెట్టుకొని రేప్స్, ప్రేమ అని పేరు పెట్టుకొని చార కార్యాలు, ప్రేమ అని పేరు పెట్టుకొని శరీర వాంఛ తీర్చుకుంటూ, ప్రేమ అని పేరు పెట్టుకొని అహంకారంతో మాట్లాడుతూ, ప్రేమ అని పేరు పెట్టుకొని ఒక వ్యక్తిని ప్రేమించా, ఆ వ్యక్తికి అడ్డం వస్తే నరికేస్తా అనేది ఇది ఎట్లా ప్రేమ అవుతుంది? వ్యక్తిని ప్రేమించా, అడ్డం వచ్చిన వాళ్ళని అవమానం చేస్తా, చంపి పారేస్తానండి. ఇది ప్రేమన? గొంతు కోసేది ప్రేమన? ఎంత కర్కశమైన కామోద్రేకాలతో సందు దొరికితే ఆ పాప కార్యాలు చేయడానికి రాత్రింపగళ్ళు దాని గురించి ఆలోచించేటువంటి ఆ మలినమైన మనస్సుకి ప్రేమ అర్థమవుతుందా? ఉద్రేకాలకు, కోపాలకు, ఆ లోక శరీర ఆశలకు నిండి ఉన్న గుండెలో ప్రేమ ఎలా ఉంటుంది? ప్రేమ కాముకత్వం కాదు, ప్రేమ త్యాగం, ప్రేమ బలియాగం, ప్రేమ పవిత్రం, ప్రేమ అద్భుతమైనటువంటి ఎదుటి వారికి తాను చూపేటువంటి అద్భుతమైనటువంటి దేవుని యొక్క మహిమ. అట్టి ప్రేమను చూపిస్తావా? నీ ఇష్టానుసారంగా తిరిగితే నీకు ప్రేమ అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే ప్రేమనా? నీ ఇష్టం వచ్చిన కార్యాలు, ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన ప్రవర్తనతో విచ్చలవిడిగా తిరిగే దిమ్మరులకి ప్రేమ ఉందా? కయ్యను ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోయాడు. హేబేలు ప్రేమకు బలి అయిపోయాడు, దేవుని ప్రేమకు బలియాగం అయిపోయాడు. కాబట్టి ఈ దినాన ఆయన ఫేస్ టైం కయ్యూనుని కలిశాడు, కయ్యూనుని ముఖాముఖిగా మాట్లాడాడు, కయ్యూను ముఖం చూశాడు, కయ్యూనుని విడిపించాలని కోరాడు. కయ్యూనికి ఎంతగానో ట్వైస్ 2 సార్లు ఆయన ముఖాముఖిగా మాట్లాడాడు. ఫేస్ టైం, నీ ముఖం చూడాలా, నీ ముఖం మీద ఆ కోపం పోవాలా, నీ ముఖం మీద ఆ అసూయ పోవాలా, నీ ముఖం మీద ఆ ద్వేషం పోవాలా, నీ ముఖం మీద ఉన్న ఆ భయంకర కఠినత్వం పోవాలా. కమా, నీ ముఖం సత్క్రియ చేస్తే పైకెత్తుకుంటావు. సత్క్రియ చేసిన ముఖంలాగా ఉండాలా. ఆ దుష్ట కార్యాలు చేసిన ముఖం ఎందుకు? ఆ దొంగ బతుకెందుకు నీకు? అంత అపవిత్రమైన బ్రతుకెందుకు? ఆ కాముకత్వము బతుకెందుకు? ఆ నీచమైన కార్యాల కోసం తపన పెడతావెందుకు? ఆ పాపము కోరిక తీర్చుకోవడానికి ఎటువంటి కార్యమైనా చేస్తావు నువ్వు. ఓ మానవుడా, కమా, నీ ముఖం మార్చుకోవడానికి, నీ తల పైకెత్తడానికి నిన్ను ప్రేమించిన ప్రభు ఆ కల్వరి శిలువలో బలి అయిపోతున్నాడు. ఆ ముఖమంతం ఎంత భయంకరంగా స్వరూపం సొగసు లేకుండా నలిగిపోయింది. ఆయన ముఖం మీద ఉమ్మివేయబడుతుంది. అవమానం అంతా తీసుకున్నాడు, వ్యతిరేకత అంతా తీసుకున్నాడు, శాపమంతా తీసుకున్నాడు. ఈరోజు నీ ముఖంలో వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగును, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవను. నువ్వు ఆయన తట్టు చూస్తావా? ఈ సమయంలో నీ ముఖంలో ఉన్న చీకటి వెళ్ళిపోద్ది, చీకటి కార్యాలు వెళ్ళిపోతాయి, నీ ముఖం ప్రకాశిస్తుంది. మరణము మరి ఎన్నడూ ఉండకుండా ఆయన మింగివేశాడు. సిలువలో ఆయన చేసిన కార్యం మరణాన్ని మింగి సమాధి గెలిచి లేచాడు. 1 కొరింథీ 15వ అధ్యాయంలో 55, 56, 57 వచనాల్లో, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణం ముళ్ళు విరిచేసి ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రం అని చెప్పేవాళ్ళగా చేశాడు.
కాబట్టి నువ్వు ఎవరివైనా సరే ఈ సమయంలో మరణంతోనే దేశదిమ్మరిగా ఆ పాపంతోనే అలాగే వెళ్ళిపోయాడు కయ్యను లాంటి జీవితం వద్దు. ఆయన వైపు చూడు. ఆయన నీ ముఖం మీద మరణం తీసేస్తాడు. నీ కనుల ప్రతి బాష్ప బిందువు, నీ దుఃఖాన్ని, నీ వేదనని, నీ సమస్యలన్నిటినీ చూస్తాడు. నువ్వు కానీ పశ్చాత్తాపడి ఈ సమయం, తండ్రి నన్ను క్షమించు దేవా, నన్ను క్షమించు, నేను చాలా పాపం చేశాను, చాలా భయంకరమైన స్థితి, అయ్యో సత్క్రియ చేయలేదు, నా తల దించుకున్నానయ్యా, అయ్యో నా కోపము, నా ఉద్రేకము, నా ద్వేషం ఎలాగ అయిపోయింది, నన్ను క్షమించని ప్రభుని అడుగుతాయి. ఈ క్షణమందే నీ ప్రతి కనులో బాష్ప బిందువు, నీ కళ్ళనీళ్ళు తుడిచి నీ ముఖం పైకెత్తుతాడు, నీకు గౌరవం ఇస్తాడు, ఘనతిస్తాడు. ఆయన నీ ముఖం మీద వెలుగు ప్రకాశింపజేస్తాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకు నీ హృదయం ఇస్తావా? ప్రభు సన్నిధిలో నీ అతిక్రమాలకు పరిహారం పొందుతావా? నీ పాపాలకు క్షమాపణ పొందుకుంటావా? యేసయ్య రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ ముఖాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయన ఫేస్ టైంలో ఆయన ముఖం చూడాలంటున్నాడు, నీ ముఖం చూడాలంటున్నాడు. ఆయన యొద్దకు రా, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ఈ ప్రార్థన నాతో చెప్పండి. నీవు నిజంగా పశ్చాత్తాపడినట్లయితే, ప్రభువా మీరు నా ముఖం చూస్తున్నారు, నేను మీ ముఖం చూడాలంటే అడ్డంగా పాపం వచ్చిందయ్యా, అయ్యో కయ్యను తృణీకరించినట్టుగా నేను తృణీకరించనయ్యా, నేను క్షమాపణ అడుగుతానని నువ్వు సిద్ధంగా ఉంటే చెప్పు ఈ మాట. యేసు ప్రభువా, నేను చాలా ఘోర పాపం చేశాను, నీ ఇష్టం నెరవేర్చలేకపోయాను, నీ వాక్యానికి, నీ ఆజ్ఞకి వ్యతిరేకంగా జీవించాను, నన్ను క్షమించు. నా కోసం శిలువలో బలి అయ్యావు, రక్తం కార్చావు. ఇప్పుడు నా హృదయం తెరుస్తున్నాను ప్రభువా, నా పాపాలు అన్నీ ఒప్పుకుంటూ నీ రక్తంలో నన్ను కడగమని అడుగుతున్నాను. నీ రక్తంలో నా పాపాలు కడిగామని నమ్ముతున్నాను. నా పాపానికి పరిహారం నీ ఒక్కడమే చేసావని నమ్ముతున్నాను. ఈ క్షణమందు నా హృదయంలోకి రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నీ బిడ్డగా, నీ కుమారుడిగా ఉండాలి, కుమార్తెగా ఉండాలని ఇష్టపడుతున్నాను. నీవు నా ప్రభువుని నా హృదయంలో నమ్ముతున్నాను. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇది ఇలానే ఉండండి. మీకోసం చిన్ని ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఎవరైతే ఇలా ఒప్పుకున్నారో వారు రక్షణ పొందారో అట్టి బిడ్డల్ని మీరు క్షమించి స్థిరపరిచి నీకోసం సాక్షులుగా నిలబడుతున్నందుకు వందనాలు. ప్రతి వ్యక్తి కూడా నీవు కలిసినప్పుడు, నువ్వు కనబడినప్పుడు నీ వైపు చూసి వెలుగు పొంది నీ యందు ప్రభువా విశ్వసించి ఎన్నడూ సిగ్గుపడని వారిగా జీవించే భాగ్యం దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈరోజు నీకు ఇలా ప్రార్థన చేసిన మీ అందరికీ రక్షణ కలిగిన దినం కాబట్టి అలాంటి పశ్చాత్తాపంతో నువ్వు ఈరోజు ఒప్పుకున్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యాన్ని ప్రభు కృపతో కొనసాగించి నిన్ను మహిమార్థమే, తన మహిమార్థమే నిలబెట్టుకుంటాడు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యు.